హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్ గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్ లో నా ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ లింక్ అండ్ నా స్నాప్‌చాట్ లింక్ ఉంటుంది రెండిట్లో ఫాలో అయిపోండి సో ఈ రోజు రివ్యూ నేను ఒక హౌస్ మేట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్పబోతున్నాను బికాజ్ ఆ హౌస్ లో నేను ఉన్నాను అండ్ నాకు కూడా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఐ టెల్ యూ హౌ ఇట్ ఫీల్స్ టు బి ఇన్ దట్ పొజిషన్ అండ్ ఈ రోజు తమ్నైల్లో పెట్టినట్టు నాకు కళ్యాణ్ కొంచెం అతి చేసినట్టు అనిపిస్తుంది ఎక్కడ అతి చేశాడు ఏ పాయింట్లో అతి చేశాడు అండ్ ఏ పాయింట్లో నచ్చాడు అనేసి కూడా ఒక విషయం చెప్తాను తనుజ ఒక విషయంలో చాలా 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 నచ్చుంది ఐఎమ్ నోబడీస్ పిఆర్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి బట్ నాకు మంచిగా అనిపిస్తే మంచిగా చెప్తాను నెగిటివ్గా అనిపిస్తే నెగిటివ్గా చెప్తాను పాస్ట్ 4 days గా కళ్యాణ్ పొగుడుతాను అంటే నాకు మంచి విషయాలు కనిపిస్తుంది కాబట్టి పొగినాను ఈ రోజు నాకు ఒక విషయం చాలా అతి అనిపించింది ఆ అతి విషయం గురించి కూడా చెప్తాను అండ్ కళ్యాణ్ చాలా వెక్కి 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 ఏడ్చింది చాలా మంది కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా వేరేలాగా దాన్ని పోర్ట్రే చేస్తున్నారు బట్ ఎందుకు ఏడ్చాడు ఏంటి అనే పాయింట్ కూడా చెప్తాను కళ్యాణ్ వర్షన్ లో మాట్లాడదాము అండ్ దివ్య విషయంలో నాకు ఈ రోజు దివ్య కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడింది అనిపించింది అండ్ కొంచెం పాపం అనిపించింది దివ్యాని చూస్తూ ఉంటే కూడా బికాజ్ ఐ డోంట్ థింక్ షీ యాక్చువల్లీ డిజర్వ్స్ ఇట్ నిన్న రాధా డార్లింగ్ వచ్చి ఇచ్చిన బూస్ట్ మొత్తం రాధా డార్లింగ్ వచ్చి ఇచ్చిన కాన్ఫిడెన్స్ మొత్తం ఈ రోజు పోయింది అనేసి అనిపించింది దానికి రీజన్స్ కూడా మాట్లాడదాము అండ్ ఇంకొక విషయం ఏం పెట్టినా తమ్నైల్లో ఈ 3 విషయాలు చెప్పినాను కదా సో ఈ రోజు ఎపిసోడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం జరిగిందో ఆ విషయాలు దాని గురించి నా రివ్యూ కూడా చెప్తాను సో కళ్యాణ్ వాళ్ళమ్మ ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయింది అమ్మా నీ వెన్నెలా సాంగ్ తో ఎంటర్ చేశారనమాట సో ఆ సాంగ్ వినగానే ఆ సాంగ్ ముందే ఎమోషనల్ సాంగ్ ఆ సాంగ్ తో ఎంటర్ అయిన వెంటనే అందరూ ఎమోషనల్ అయిపోతా ఉన్నారు కళ్యాణ్ మీ అమ్మ అని వెంటనే కళ్యాణ్ వాళ్ళ అమ్మని చూసి పరిగెత్తుకుంటూ పోయి హక్ చేసుకున్నాను అనమాట సో ఇన్ని రోజులు వద్దు నాకు ఏం వద్దు నా ఫ్యామిలీ వీక్ వద్దు అని అవాయిడ్ చేసిన కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ అమ్మని చూడగానే హక్ చేసుకోవడం మంచిగా అనిపించింది సో ఏ అమ్మాయినా క్లియర్గా చెప్తా సో ఏడుపు స్టార్ట్ చేశాడు దాని తర్వాత వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడుతున్నాడు వాళ్ళమ్మ ఏ అమ్మాయినా సరే పిల్లకాయలు చూస్తే చాలా రోజుల తర్వాత ఏమంత పక్కకి అయిపోయినావు అనేసి అంటారు గుండు పూషణిక అలాగా ఉంటే కూడా గుండు గుమ్మడికాయ ఎలాగా ఉంటే కూడా ఏమంత సన్నగా అయిపోయినావు అని చెప్పేసి అడుగుతారు మా అమ్మ కూడా అదే అడుగుతూ ఉంటుంది నేను ఊర పందిలా ఉంది నేను డైటింగ్ చేసి తగ్గాలి అంటా అంటే ఏమంత సన్నగా అయిపోయినావు అంటుంది నేను పందిలా ఉన్నాను మా అనేసి అంటే తిను ఫస్ట్ అనేసి అంటుంది ఏ అమ్మకైనా పిల్లకాయలు ఎక్కువ తినాలి అనేసి అనిపిస్తుందిలే మా ఇంట్లో కూడా తిను అంటారు మరి ఏమంట పందిలాగా అయిపోతున్నావు అనేసి అంటారు మా నాయన ఎవరు మాట తినాలా మా అమ్మ తినమనింది కాబట్టి తినాలా మా నాయన పందిలాగా అయిపోతున్నాడు కాబట్టి తినకుండా ఉండాలా ఏమో నాకు తెలియదు ఓకే సో వాళ్ళమ్మ సన్నగా అయిపోయావేంట్రా పిచ్చోడా అనేసి ఎంత ఎమోషన్స్ పెట్టుకున్నారో మనసులో పిచ్చినా కొడక లేదు పిచ్చదవా అనింది అలా పెట్టుకోకూడదు అనేసి చెప్పింది సో నాకు బేసిక్గా కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే అది ఏదో వేరే వైజాగ్ స్లాంగ్ వస్తూ ఉంటుంది వాళ్ళమ్మ మాట్లాడుతూ ఉంటే తెలంగాణ స్లాంగ్ వస్తూ ఉంటుంది నాకు ఈ మధ్య స్లాంగులు పిచ్చి ఒకటి పట్టుకునింది ఏమిది ఒక్కొక్కరు ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది సో స్లాంగులు పిచ్చి ఎక్కువ పట్టుకునేసింది అనమాట వాళ్ళమ్మ మాట్లాడుతుంటే తెలంగాణ స్లాంగ్ వస్తుంది ఇదేమరా ఇది అనేసి అనిపిస్తూ ఉంది నాకు దాని తర్వాత సంజన గారు వచ్చి అందరికీ సంజన ఈరోజు నాకు సూపర్ బ్యూటిఫుల్ అనిపించింది అబ్బా అంటే అందరి హౌస్ లో చాలా వెల్కమింగ్ గా ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు పోయి వాటర్ ఇస్తా ఉంది మధ్యలో పోయి వాటర్ ఇస్తా ఉంది దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ హర్ అండ్ కళ్యాణ్ కూడా ఏడుస్తా ఉంటే మీ అమ్మ వెళ్ళిపోయినాక ఏడు ఆల్రెడీ తక్కువ టైం ఉంది కదా ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటే వెళ్ళిపోయిన తర్వాత ఏడు అని చెప్పేసి అనింది విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ దాని తర్వాత రితు ఏమో ఎందుకు బిగ్ బాస్ ఇలా ఏడిపిస్తారు మళ్ళీ లాస్ట్ డే పంపిస్తున్నారు మా అమ్మని అని చెప్పేసి వెళ్ళిపోయింది అంటే రితు వాళ్ళమ్మ అప్పటికి రాలేదు కాబట్టి సో షీస్ లైక్ ఇలాంటి పాటలంతా పెట్టి ఏడిపిస్తూ ఉంటారు ఇట్లంతా ఎందుకు బిగ్ బాస్ చేస్తావు అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట దాని తర్వాత వాళ్ళమ్మ మంచి హింస ఇచ్చింది కళ్యాణ్కి దేని గురించి ఆలోచించొద్దు నీకు ఏదైనా తప్పు అనిపిస్తే నువ్వు స్టాండ్ తీసుకో అప్పుడే బయటకు బాగా పోతుంది అని ఎందుకంటే కళ్యాణ్కి చెప్పడానికి వేరే ఇన్పుట్సే లేవు ఉండే ఒకే ఒక ఇన్పుట్ స్టాండ్ తీసుకోవాలి అనేది బికాస్ హీ నెవర్ టేక్ స్టాండ్స్ ఫర్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్ తను ఎప్పుడు తనకి ఇష్టమైన వాళ్ళని వెనకేసుకొని వద్దాము అనేసి చూస్తూ ఉంటాడు అనమాట వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉంటాడు దట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హిమ్ బట్ అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏంట్రా ఈ పిల్లోడు స్టాండే తీసుకోవట్లేదు అనేసి అనిపిస్తుంది దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అగైన్ తర్వాత అనుకునేది తీసుకున్నావు కదా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినావు కదా నువ్వు కప్పు కొట్టే రావాలి అందరు వెయిట్ చేస్తూ ఉంటాం లేకపోతే పొరకట్ట పెట్టుకొని రెడీగా ఉంటాను నేను నాకు మాట ఇవ్వు అనేసి అన్నాడు సో కళ్యాణ్ ఒట్టేస్తాడు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా అనేలాగా కప్ తీసుకొస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు కానీ నాకేమనిపిస్తుందంటే నిజం చెప్తాను గైస్ అసలు ఇది జరగకూడదు అనేసి దేవుని కోరుకుంటాను నిజంగా అనిపిస్తుంది ఈ విషయము లాస్ట్ సీజన్లో లాగా అంటే మా సీజన్లో లాగా శ్రీహాను రేవంత్ ఉన్నప్పుడు ఎలా అయితే బిగ్ బాస్ 25 lakhs ప్రైజ్ మనీ పెట్టి ఈ ప్రైజ్ మనీ తీసుకొని మీరు ఈ హౌస్ లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అనేసి అంటే ఎక్కడ తనుజ కోసం టాప్ 1 అండ్ టాప్ 2 తనుజ అండ్ కళ్యాణ్ ఉన్నప్పుడు కళ్యాణ్ తనుజ గెలవాలి అని చెప్పేసి ఆ 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చేస్తాడా అనిపిస్తుంది నాకు
నిజంగా ఈ ఫ్యామిలీ వీక్ లో అందరూ వచ్చి కళ్యాణ్ టాప్ 1 లో పెట్టినా కూడా లాస్ట్ లో తనుజ కోసం ఎక్కడ ఆ 25 లక్షలు తీసుకుని వచ్చేస్తాడా, అప్పుడు తనుజనే విన్నర్ అవుతుంది, ఆ రకంగా ఏమైనా చేస్తాడని చెప్పేసి నాకు చాలా అనిపిస్తోంది. ఈ రోజు చూసినా అనిపించింది ఈ పిల్లోడు ఏమైనా చేసేయగలుగుతాడు ఒకసారి ఇష్టపడినాడంటే అని చెప్పేసి నాకైతే చాలా చాలా క్లియర్ గా అనిపించింది. సో ఈ విషయం ఎక్కడ చేస్తాడో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇట్లా చేస్తాడు అనిపిస్తుందా? అట్లా మాత్రం చేయకూడదు అనేసి కోరుకోవాలా. ఈ మాట ముందే తెలుసుంటే ముందే వాళ్ళ అమ్మకి ఎవరైనా చెప్పేసి పంపించుంటే బాగుండేది. ఓకే, ఎవరిని నమ్మకు, నీ జాగ్రత్తలు నువ్వు ఉండు, అందరికీ గెలవాలనే ఉంటుంది ఈ లాస్ట్ వీక్ మాత్రం. సో ఎవరిని నమ్మకుండా చక్కగా ఆడు అని చెప్పేసింది. దాని తర్వాత తనుజ నువ్వు కెప్టెన్ అయ్యావు, బర్నీ గారు ఆరోగ్యం బాగుందా, బేసిక్ మిడిల్ క్లాస్ థింగ్స్. వాళ్ళ అమ్మని చూస్తుంటే బేసిక్ మిడిల్ క్లాస్ లాగే అనిపించింది. సో అందరితో మాట్లాడింది, మా అబ్బాయి చిన్నోడమ్మా ఎవరేమనుకోవద్దని, మా అబ్బాయి బాధ పెడితే అనేసి అంటే రితు కూడా మధ్యలో వచ్చి చేసేవన్నీ చేసి నేను చిన్నపిల్లోడు నన్ను వదిలేయండి అంటారంటే, అమ్మ నేను చిన్నపిల్లోడు కాదో చెప్పు అంటే, అవును నాన్న నువ్వు చిన్నపిల్లోడు అనేసి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నాకు అత్తే అనిపించింది, ఎక్కడ అందరు కూర్చోన్నారు, అందరు రోజ్ రూమ్ లో కూర్చోన్నారు. రోజ్ రూమ్ లో అందరు ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని ఉంటే అందరూ వెళ్ళిపోతారా కాసేపు ప్రైవసీ మాకు అనేసి అన్నాడు. నేనేమనుకున్నా కళ్యాణ్కి వాళ్ళమ్మకి ప్రైవసీ కావాలేమో, ఉండేదే 10 నిమిషాలు కదా, ఒక 2 నిమిషాలు వాళ్ళమ్మ ఏదైనా ఇన్పుట్స్ చెప్తుందేమో, ఆ ఇన్పుట్స్ కోసం ప్రైవసీ అడిగాడు అనేసి అనుకుంటే తనుజాను కూడా అక్కడే పెట్టుకొని ప్రైవసీ అడిగాడు. ఇది చాలా ఓవర్ అనిపించింది. ఎట్లా అనిపించింది అంటే వాళ్ళ అమ్మకి అమ్మ నేను ప్రేమించిన అమ్మ ఈ అమ్మాయే అనేసి ఏదో ఇంట్రడ్యూస్ చేసేలాగా, అది నాకు చాలా అనిపించింది. అంత అవసరం లేదు అనేసి అనిపించింది. ఎందుకంటే అఫ్ కోర్స్ తనుజ ఎలా అంటే ఒక హౌస్ లో మన మీద ఎవరైనా ప్రేమ చూపిస్తున్నారు, చాలా జెన్యూన్ గా ప్రేమ చూపిస్తున్నారంటే మనకి వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా కూడా వాళ్ళతో మంచిగా ఉండాలనిపిస్తుంది. అది మన మంచితనం. నా లైఫ్ లో కూడా అంటే నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళతో నేను మాట్లాడుతున్నంత మాత్రాన నాకు వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు కాదు, బట్ నేను వాళ్ళతో మాట్లాడదు బికాస్ వాళ్ళది నిజంగానే జెన్యూన్ ప్రేమ అనే ఒక విషయంతో మాట్లాడుతూ ఉంటా. సో ఇక్కడ తనుజకు ప్రేమ ఉంది అనేసి నేను నమ్మను. తన ప్రేమ అట్లాంటివంతా ఏముండదు, బట్ అవతల వాళ్ళు ఒక కన్సర్న్ చూపిస్తూ ఉంటే, ఒక జెన్యూన్ కేర్ చూపిస్తూ ఉంటే అఫ్ కోర్స్ తనుజకు అది నచ్చింది. అది నచ్చి ఆ అటెన్షన్ అవన్నీ తనుజ ఎంజాయ్ చేస్తుంది. బికాస్ అ ఫీమేల్ ఎంజాయ్స్ అటెన్షన్. ఏ ఫీమేల్ అయినా కూడా ఒక అబ్బాయి దగ్గర నుంచి అటెన్షన్ వస్తూ ఉంటే వీ ఎంజాయ్ అటెన్షన్. సో షీఈస్ కైండ్ ఆఫ్ ఎంజాయింగ్ దట్ అటెన్షన్. బట్ దానికి తను అన్నిసార్లు అంటే ఆన్ ద ఫేస్ తను బాధ పెట్టినట్టు చెప్పలేకపోయినా కూడా షీఈస్ యాక్చువల్లీ గివింగ్ హిమ్ హింట్స్. నాకు ఇష్టం లేదు, బయట నాకు ఇంకొకటి ఉంది, బయట నాకు వేరేది ఉంది, అల్లుడు ఉన్నాడు, మా మమ్మీ ఒక కాఫీ షాప్ లో కలిసేసి వచ్చా క్రష్, ఆల్ దీస్ థింగ్స్ దట్ షీ సేయింగ్ ఇస్ ఆల్ ట్రూ. అంటే తనకు చెప్తుంది బయట అవ్వదు అని చెప్పేసి. అయినా కూడా కళ్యాణ్ ఎక్కువ ప్రేమ పెంచేసుకొని అనవసరంగా ఎక్కువ ఓవర్ సీన్ ఇచ్చేస్తున్నాడేమో. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి ఇంకా ఇబ్బంది పడతా ఉందా లేదా ఏమో తెలీదు. షీ ఈజ్ యాక్చువల్లీ అంటే తనుజ ఎట్లాంటి టైప్ అంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినా బయటకు చెప్పే టైప్ కాదు. కళ్యాణ్ చేస్తున్నా అదేస్తున్నా అవతల వాళ్ళందరికీ అన్కంఫర్టబుల్ గా అనిపించినా కూడా తను చాలా నీతిగా పద్ధతిగానే చెప్పింది కళ్యాణ్కి. సో ఈ విషయంలో కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా హిస్ లవ్ ఫర్ హర్ ఇస్ వెరీ జెన్యూన్ అండ్ వెరీ రియల్ అండ్ షీఈస్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దట్ అటెన్షన్. బట్ స్టిల్ ఇక్కడ ఫ్యామిలీతో పిలిచి వాళ్ళ అమ్మతో కూర్చోబెట్టి మాట్లాడించడం నాకు చాలా నాకు నచ్చలే. అది కొంచెం అర్థం అనిపించింది. మేబీ బయటకు వచ్చిన తర్వాత ఏమైనా చేసుకోవాలి కానీ అంత అన్ని కోట్ల మంది ముందు తనకి ఆల్రెడీ వేరే ఫ్యామిలీ ఉంది, తనంత క్లియర్ గా చాలాసార్లు చెప్పిన తర్వాత కూడా అది చేసింది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. బట్ ఆ తర్వాత తనుజ ఈ సిచ్యువేషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేసింది అనేసి అనిపించింది. చాలా మంచిది పాపం తనుజ అనేసి అనిపించింది. ఎక్కడ్రా అంటే కళ్యాణ్ తర్వాత వచ్చి వాళ్ళమ్మ గురించి బాధపడతా ఉంటే వాళ్ళమ్మ వెళ్ళిపోయిన తర్వాత తనుజ వచ్చి చెప్తుంది, మీ అమ్మ చాలా ఇన్నోసెంట్, మీ అమ్మ చెప్పింది కదా ఇలా నువ్వంటే ఇష్టం లేకుండా కాదు నాన్న, మా సిచ్యువేషన్స్ అట్లాంటివి, అందుకనేసి నేను హాస్టల్లో పెట్టమనేసి మీ అమ్మ చెప్పింది, షీఈస్ వెరీ ఇన్నోసెంట్, షీఈస్ వెరీ నైస్ అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు తనకి చిన్నప్పటి నుంచి ఏమీ తెలీదు, వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా, మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ కదా, సో మా నాన్న తప్ప మా మమ్మీకి వేరే ప్రపంచం లేదు అనేసి అంటే అలాంటి ప్రేమ దొరకాలి అనేసి అంటే మరి నాది కూడా అలాంటి ప్రేమే కదా అంటాడు కళ్యాణ్. అన్నప్పుడు పోయి మీ వైఫ్కి చూపించు అనేసి అని దాని తర్వాత కళ్యాణ్ అడుగుతాడు, ఎందుకు ఎవరికి ఇవ్వలేదు కదా శారీ, మా మమ్మీకి మాత్రం ఎందుకు శారీ ఇచ్చావు. యాక్చువల్లీ ఆ గెస్చర్ కూడా చాలా బాగుంది. తనుజ వచ్చి వాళ్ళ మమ్మీకి శారీ పెట్టడం గెస్చర్ చాలా బాగుంది. ఎందుకు పెట్టావు అనేసి అంటే నువ్వు నన్ను చాలా కేర్ చేస్తావు కదా, ఇక్కడ చాలా తెలివిగా మాట్లాడింది తనుజ. ఎందుకంటే నాకేమనిపించిందంటే మొన్నటి వరకు సపోర్ట్ లేదని మాట్లాడింది తనుజ. సడన్ గా కూర్చొని ఈ హౌస్ లో అందరు నాకు సపోర్ట్ చేస్తారు, బట్ నువ్వు కొంచెం ఎక్కువ సపోర్టివ్ గా ఉంటావు కదా, సో అందుకని ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తావు అని చెప్పాను. మొన్న కూడా చెప్తుంది ఐ ఫీల్ లైక్ హోమ్ విత్ యూ అని చెప్పేసి, సో అందుకని నాకు మీ మమ్మీకి ఇవ్వాలనిపించింది, షీఈస్ వెరీ ఇన్నోసెంట్, అందుకని ఇవ్వాలనిపించింది అని చెప్తుంది. ఇక్కడ చాలా తెలివిగా బాగా వెరీ గుడ్ రా నాన్న, నిన్ననే వచ్చి మీ చెల్లి చెప్పేసిపోయింది సపోర్ట్ లేదనేసి చెప్పకు అనేసి వెంటనే సపోర్ట్ అనేసి మాట్లాడింది. వాళ్ళ చెల్లి చెప్పిన తర్వాత కావాలనేసి ఒక రాయి అట్లా వేద్దామని చెప్పేసి వేసినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత ఇంకొక మాట అంటుంది తనుజ,
ఈ అందుకే ఇచ్చాను ఈ 5 weeks తర్వాత నీ జర్నీ నీది, నా జర్నీ నాది కదా అనేసి అంటుంది. ఇక్కడ ఆ పిల్ల అట్లా చెప్పిన వెంటనే కళ్యాణ్ ఏమంటాడంటే చెప్తా ఉండేటప్పుడు అంటే కళ్ళల్లో ఫుల్ ప్రేమ పెట్టుకొని నాకు నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఇష్టము, అందుకే నా ఎఫర్ట్స్, నేను నీ దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను బికాస్ ఐ వాంట్ టు సీ యూ హ్యాపీ, ఫ్యామిలీ అది ఇది అన్నావు కదా అందుకే చేస్తున్నాను నేను ఇవంతా నీకోసం అంటే, మరి అందుకే నేను కూడా మీ మమ్మీకి చేరిచ్చాను అనేసి అంటుంది. చాలా కామ్గా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఈ 5 weeks వరకే ఈ జర్నీ, దీని తర్వాత నీ దారి నీది, నా దారి నాది అని చెప్పేసి తనని బాధ పెట్టకుండా తనకు అర్థమయ్యేలాగా మంచిగా చెప్పిందనేసి అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ వెక్కి 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 ఏడుస్తాడు ఆ టేబుల్ మీద కూర్చొని. దాన్ని కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏమని డైవర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మమ్మీ కోసం ఏడ్చాడు, తనుజ కోసం ఏడవలేదు అనేసి చెప్తున్నారు. బట్ 100 to 1000% కళ్యాణ్ ఏడ్చింది తనుజ కోసమే, తనుజ కోసం మాత్రమే ఏడ్చాడు. తనుజ అన్ని మాటలు వేరే దారి నీ దారి నీది, నా దారి నాది అనగానే అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ కదా, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో లవ్ ఎట్లుంటుందంటే మీ అందరికి తెలిసిందే, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఆ లవ్వే జీవితం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ 23 years కి ఎవరికైనా అట్లే ఉంటుంది కాబట్టి సో హీఈస్ ఇన్ దట్ ఫేస్. సో హీఈస్ వెరీ జెన్యూన్. తనకి తనుజ మీద ఉండే ఫీలింగ్స్, ఆ ప్రేమ అవన్నీ జెన్యూన్. ఆ హౌస్ అట్లాంటిదబ్బా, ఆ హౌస్ లో అన్ని జెన్యూన్ గానే ఉంటాయి. ఎమోషన్స్, కోపమైనా జెన్యూన్ గానే ఉంటుంది, ప్రేమైనా జెన్యూన్ గానే ఉంటుంది. ఒకవేళ స్టార్టింగ్ లో అది జెన్యూన్ గా స్టార్ట్ అవ్వకపోయినా ఓవర్ టైం అది జెన్యూన్ గా అయిపోతుంది. సో దట్స్ వాట్ హ్యాడ్ హ్యాపెన్ అండ్ his love towards her was genuine. She also knows it is genuine. And ఒక genuine love మనకు ఒక మనిషి దగ్గర నుంచి వస్తా ఉంది అంటే దాన్ని ఎందుకు మనం డినై చేస్తాం? ఇష్టం లేదు, కంప్లీట్ గా లేదు అని చెప్పేసి దూరంగా పెట్టాం. అట్ ద సేమ్ టైం తనుజ ఎక్కడ ఫేక్ హోప్స్ అయితే కళ్యాణ్కి ఇవ్వలేదు. ఎక్కడ బయటకు వెళ్ళాక చూసుకుందాం, బయటకు వెళ్ళాక ఆలోచిద్దాం ఇట్లాంటి మాటలు ఎక్కడా మాట్లాడలేదు. షీ ఈస్ ఆల్వేస్ క్లియర్, నీ దారి నీది, నా దారి నాది, ఇక్కడ నీ హౌస్ లో నాకు నువ్వు జెన్యూన్ గా అనిపించావు అనేసి చాలా క్లియర్ గా హౌస్ వరకే అన్నట్టు షీఈస్ వెరీ క్లియర్ ఆన్ ద ఫేస్, వెరీ అప్రెంట్ ఆన్ ద ఫేస్. అప్పుడప్పుడు కళ్యాణ్కి నా మీద ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకునే దానికి టెస్ట్లు అయితే చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు కూడా ఒకటి పంపించారు, ఆదిరెడ్డి కూడా గ్రూప్ లో పెట్టినాడు, కమ్యూనిటీ గ్రూప్ లో. సుమన్ అన్న వచ్చి లాస్ట్ ఇయర్ అనేసి రాస్తే నువ్వు ఎవరి పేరు రాస్తావు అంటే టీఎన్ రాస్తాడు, టీఎన్ రాస్తుందని తెలుసు, కావాలని కవిచ్చేటట్టుంటుంది, కవిస్తాడు చూస్తావా, ఎవరి పేరు రాస్తావు చూడనేసి అది కవిచ్చినట్టు ఉంటుంది. తనకు తెలుసు తన పేరే రాస్తాడని, బట్ షీ జస్ట్ వాంటెడ్ టు చెక్. అలాంటివి అమ్మాయిలు కొంచెం అట్లాంటివి చేసేది భలే ఇష్టం. నీకు ఎవరంటే ఇష్టం? ఇప్పుడు ఖుషీలో భలే ఎగ్జాంపుల్ వచ్చింది. ఖుషీలో భూమిక పవన్ కళ్యాణ్ అడుగుతుంది కదా నీకు ఎవరంటే ఇష్టం అంటే నాకు చిరంజీవి అంటే ఇష్టం, పాప్కార్న్ అంటే ఇష్టం అంటే ఇంకేమి ఇష్టం, ఇంకేమి ఇష్టం, ఇంకేమి ఇష్టం. భూమిక అడగదు, పవన్ కళ్యాణ్ అడుగుతాడు. పవన్ కళ్యాణ్ వచ్చి భూమికని ఇంకేమి ఇష్టం, ఇంకేమి ఇష్టం, ఇంకేమి ఇష్టం, ఇంకేమి ఇష్టం అంటే లాస్ట్లో ఇట్లా పాప్కార్న్ పెట్టి మా హాస్టల్ వచ్చిందనే చెప్తుంది. సో అట్లా 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 ఎవరికైనా వాళ్ళ నోట్లోంచి నేనంటే ఇష్టం అనేసి రావాలి అనేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అట్లాంటి తొంటర పనులన్నీ చేస్తూ ఉంది. కానీ నో వేర్ షీ హాస్ ఫీలింగ్స్ ఫర్ కళ్యాణ్, దట్ ఈస్ వెరీ క్లియర్, దట్ ఈస్ వెరీ క్లియర్. బట్ కొంచెం గేమ్ అయితే మార్చుకుంటా ఉంది. షీ ఈస్ బీయింగ్ క్లోజ్ టు కళ్యాణ్ ఫ్రమ్ అంటే కావాలని ఉండట్లేదు, బట్ ముందు కంటే కొంచెం ఎక్కువ ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఇంకా తనుజ వచ్చి వాళ్ళ మమ్మీకి చీర పెట్టింది. దాని తర్వాత కళ్యాణ్ వచ్చి చెప్తానే ఉన్నాడు. ఐ మీన్ వాళ్ళ మమ్మీ తనుజ వీళ్ళందరూ జరిగిన కాన్వర్సేషన్స్ అనమాట ఇదంతా. ఏందని వాళ్ళ అబ్బాయి అనేసి కూడా ఊర్లో ఎవరికి తెలియదు, ఎందుకంటే మా అబ్బాయి వచ్చేవాడే కాదు, ఫంక్షన్స్ కి దానికి కూడా తీసుకుపోయేవాళ్ళు కాదంటే, ఎందుకంటే ఆ స్కోప్ వచ్చేది కాదంటే, ఎందుకంటే కళ్యాణ్ ఆడో హాస్టల్లో ఉంటాడు కాబట్టి. బట్ లాస్ట్ లో కళ్యాణ్ ఇది ప్రౌడ్ మూమెంట్ అబ్బా, ఇది నిజంగా ప్రౌడ్ మూమెంట్, ఎవరికైనా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. నేను ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వాళ్ళ కొడుకు అని చెప్పేదానికన్నా మన పేరెంట్స్ వచ్చి నేను ఫలానా గీత్ రాయల్ వాళ్ళ డాడీ, నేను ఫలానా గీత్ రాయల్ వాళ్ళ మమ్మీ అనేసి చెప్పుకోవడం చాలా కాలర్ ఎగరేసే ఫీలింగ్ ఇస్తుంది అనమాట మనకి. సేమ్ ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ కానీ డాడీ కానీ బిగ్ బాస్ లో వచ్చాడు కదా, బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా ఉన్నారు కదా వాళ్ళ మమ్మీ నేను అనేసి చెప్పుకోవడం నిజంగానే ప్రౌడ్ మూమెంట్ ఫర్ కళ్యాణ్. దట్ ఈస్ అన్ అమేజింగ్ ప్రౌడ్ మూమెంట్. ఐ ఆల్సో ఫీల్ సో 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 ప్రౌడ్ ఆఫ్ దిస్ థింగ్ వేర్ మై పేరెంట్స్ గీతరాల్ వాళ్ళ ఫాదర్, నేను గీతరాల్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను అనేసి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ఇదిలో కూడా మొన్న మీ డాడీ కనిపించారు, మీ ఫాదర్ నేసి చెప్పారు అనేసి చెప్తున్నప్పుడు నాకు మనం ఓ మై గాడ్ ఫేమస్ గీతరాయల్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఆ హై ఇస్తుంది. ఆ హై యూ ఆల్సో గివ్ ఇట్ టు యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ కి ఫలానా లింగా, నేను లింగా వాళ్ళ డాడీని, నేను లింగా వాళ్ళ మమ్మీని అనేసి చెప్పుకొని ఇలాంటి ఫీలింగ్ తీసుకోండి మీ పేరెంట్స్ కూడా. ఇక లింగా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ లాగా అనమాట అది. దాని తర్వాత ఏమన్నా మార్చుకోవాలని చెప్పేసి కళ్యాణ్ అడిగేటప్పుడే టైం అయిపోయింది. వచ్చిందే 14 నిమిషాలు, ఏం మాట్లాడతారు ఇంకా, అయిపోయింది. దాని తర్వాత
భరణి వచ్చి సుమ్ముతో చెప్తున్నాడు ఈ విషయంలో ఇక్కడ చెప్తా. దివ్య ఈరోజు షీ కెన్ బి ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ టుడే. బికాస్ దివ్య ఇంటెన్షన్ ఏంటి అంటే తను బర్నీ గారి మీద దివ్యకి నిజంగానే చాలా 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 జెన్యూన్ కేర్ ఉందబ్బా. నిజంగానే జెన్యూన్ ఇష్టం ఉంది, జెన్యూన్ ప్రేమ ఉంది దివ్యకైతే. బట్ బర్నీ గారికి ఏంటి, బర్నీ గారికి కూడా ఫీలింగ్ ఉండుంటుంది. బికాస్ ఒకరోజు మన మీద జెన్యూన్ కేర్ చూపిస్తాను అంటే ఆబ్వియస్లీ మనకు కూడా రిటర్న్ లో జెన్యూన్ కేర్ వస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరి జెన్యూన్ కేర్ వల్ల బర్నీ గారి గేమ్ డిస్టర్బ్ అవుతోంది కాబట్టి బర్నీ గారి వాళ్ళ డాటర్ వచ్చి అట్లాంటి హింసించింది. డిస్పైట్ దట్ దివ్యకి బర్నీ గారి మీద చాలా చాలా కేర్. దివ్య క్లియర్ గా చెప్తుంది ఆయనకి, మీరు ఎందుకు నాతో వచ్చినప్పటి నుంచి సరిగ్గా మాట్లాడట్లేదు, మీ హెల్త్ బాగాలేకపోయింటే మీరు కొంచెం కూడా మాట్లాడుండరు, ఈ కొంచెం కూడా నాతో మాట్లాడుండరు, మీకు మీరు నాకు నా మమ్మీ తర్వాత నా ఫ్రెండ్స్ తర్వాత మీరే నాకు చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లో, మీరు నాకు బిగ్ బాస్ ఇచ్చిన బ్లెస్సింగ్ అని చెప్పి మీరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు అంటే బర్నీ గారు క్లియర్గా చెప్పలేరు. ఆయన దగ్గర ఉండే ప్రాబ్లం అది. ఆయన ఆన్ ద ఫేస్ ఎవరికి నీ వల్ల ఇట్లా జరుగుతోంది, నీ వల్ల నేను హర్ట్ అవుతున్నా అని చెప్పలేరు, వేరే వాళ్ళతోనే చెప్పిస్తారు ఆయన. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు టెల్ దట్ ప్రాపర్లీ. అండ్ లోపల ఏం జరుగుతుందా అంటే ఈ సీన్ లో దివ్య ఇస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అనేసి నాకు అనిపించింది. తనుజాకి కాల్ ఏదో స్ప్రెయిన్ అవుతుంది, కొంచెం స్వెల్లింగ్ అయింది. సో బర్నీ గారు మసాజ్ చేస్తా ఉంటే దివ్య వచ్చి మీరెందుకు చేయడము, మీ చేతులు మీకే బాగాలేవు కదా, మీకే ఎవరైనా చేయాలి కదా, మేము ఎవరైనా చేయమంటే చేస్తాం కదా అనేసి అంటే దివ్య నువ్వు వెళ్ళి హాట్ ప్యాక్ తీసుకొని రా అనేసి అంటే తెస్తాను అనేసి అని వెళ్తుందనమాట. దివ్య వెళ్ళి హాట్ ప్యాక్ తీసుకొస్తా ఉంటే అప్పుడు తనుజ అంటుంది స్టాండ్ తీసుకోవచ్చు కదా మీరు, ఈ మాటకి తను ఫీల్ అవుతుంది కదా, తనకి చెప్పండి నాకు చేయడం ఇష్టం అనేసి మీరు చెప్పొచ్చు కదా, స్టాండ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తనుజ అడుగుతుంది. తనుజ అడిగింది కూడా కరెక్టే. ఇక్కడ బర్నీ గారు నిజంగానే దివ్యతో నాకు బాగా తెలుసు, నేను మెత్తగా చేస్తాను అది ఇది అని చెప్పుకుని నాకు చేయాలన్నది నేను చేస్తాను, నువ్వు ఎందుకు అడుగుతున్నావు అనేసి అంటే అయిపోతుంది. సో దివ్యాని కంఫర్ట్ చేయాలి, ఇక్కడ తనుజాని కంఫర్ట్ చేయాలి అనే పాయింట్తో ఆయన ఏమీ మాట్లాడలేదు అక్కడ. అప్పుడు దివ్య మళ్ళీ వస్తుంది, వచ్చి ఇస్తున్నా అని చెప్పేసి ఇచ్చి తర్వాత వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తనుజ అంటుంది దివ్య నేనేం చేయమని లేదంటే అరే నీ గురించి కాదురా ఆయనకు ఉండాలి అని చెప్పేసి అంటుంది దివ్య. దాని తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డే బర్నీ గారు మీ చేయికి నిన్న ఎవరు మసాజ్ చేశారంటే తనుజ చేసింది అంటే ఇదేమన్నా ఆయుర్వేద సెంటర్ అనుకుంటున్నారా అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే నువ్వెందుకు దివ్య తనుజ విషయం, తనుజ నాకు ఏదైనా చేస్తే నువ్వు ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు, అట్లా సీరియస్ అవ్వద్దు, నేను తనుజకు కూడా చెప్పాను నా మీద కేర్ చూపిస్తుంది దివ్య అని చెప్పేసి, నువ్వు అలా సీరియస్ అవ్వకు అంటే అప్పుడు దివ్య క్లియర్గా చెప్తుంది ఏమని అంటే బర్నీ గారు నాకు మీరు ఎవరితో క్లోజ్గా ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు, బట్ అవసరం కోసం మీతో వచ్చి మాట్లాడే వాళ్ళతో మీరు వాళ్ళ కన్వీనియన్స్ చూసి మీతో మాట్లాడే వాళ్ళతో మీరు క్లోజ్గా ఉంటున్నారు, అది నాకు నచ్చట్లేదు అని చెప్తుంది. ఇది కూడా జెన్యూన్ కేర్ అండ్ కన్సర్న్తోనే చెప్పింది. అండ్ నిజంగానే దివ్య ఫ్యాక్ట్స్ మాట్లాడింది అక్కడ. నిజంగానే తనుజ తనకు కావాల్సినప్పుడు మాత్రం నాన్న నాన్న అని మాట్లాడుతుంది, తనకు అవసరం లేనప్పుడు లేకపోతే టాస్క్ లో కానీ లేకపోతే నామినేట్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా విషయంలో మాత్రం బర్నీ గారు అని మాట్లాడుతుంది. బర్నీ గారి మీద దివ్యాకి జెన్యూన్ కేర్ ఉందా, తనుజకి జెన్యూన్ కేర్ ఉందా అంటే 100% దివ్యాకే జెన్యూన్ కేర్ ఉంది బర్నీ గారి మీద. సో దట్ ఈస్ వెరీ క్లియర్. ఇక్కడ దివ్య ఏమనిపిస్తుందంటే తను మాట్లాడే విధానం వల్ల ఆయుర్వేదిక్ సెంటరా అది ఇది అని చెప్పేసి ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మొహం మీద కొంచెం కమాండింగ్ గా మాట్లాడడం, విసుక్కోవడం, దాని వల్ల దివ్యాకి ఏమన్నా కుళ్ళేమో అనేలాంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. కానీ దివ్యాకి అసలు కుళ్ళు అనేది ఈ సిచ్యువేషన్ లో అయితే కనిపించలేదు. అఫ్ కోర్స్ తనుజతో క్లోజ్ గా ఉంటున్నారు, నాతో క్లోజ్ గా ఉండే వాళ్ళు నాకంటే ఆపోజిట్ పర్సన్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటున్నారు అంటే కొంచెం జెలసీ అనేది ఒక ఉమెన్ కి అయితే ఉంటుంది. 100% ఆ కుళ్ళు అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అక్కడ షీ వాస్ కన్సర్న్డ్ అబౌట్ బర్నీ గారు. అయితే నాకు చాలా క్లియర్ గా కనిపించింది అబ్బా, బర్నీ గారికి కాల్ బాగాలేదు అనే పాయింట్ లో ఆయన బర్నీ గారికి చేతులు బాగాలేదు కదా, మీకు చేయి బాగాలేనప్పుడు మీకే ఒకరు చేసుకోవాలి అనుకునేటప్పుడు మీ హెల్త్ మీద మీకు కన్సర్న్ లేకుండా మీరెందుకు వేరే వాళ్ళ కోసం చేయడం అని చెప్పేసి షీ వాస్ జెన్యూన్లీ కేరింగ్ అబౌట్ బర్నీ గారు. అది చాలా మందికి చాలా తప్పుగా అర్థమవుతుంది. దెర్ ఇస్ నో జెలస్ ఇన్వాల్వ్డ్ హియర్, ఇట్ ఈస్ జస్ట్ హర్ కన్సర్న్ టువర్డ్స్ బర్నీ గారు. బట్ తను యూజ్ చేసిన వర్డ్స్, మాట్లాడిన విధానం వల్ల మేబీ దివ్యాకి నిజంగా జెలస్ ఏమో, తనుజ అంటే చచ్చిపోతుందేమో కుళ్ళుకొని అనేలాగా అనిపిస్తుంది. కానీ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకైతే అట్లా అనిపించలేదు. మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. సో ఐ జస్ట్ ఫెల్ షీస్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఇన్ ది హౌస్. సో దీని తర్వాత బర్నీ గారి డాటర్ వచ్చేది నెక్స్ట్ చెప్తా, తర్వాత రితు ఇది చెప్తా. సో దీని తర్వాత బర్నీ గారు వాళ్ళ డాటర్ వస్తుంది. వచ్చిన తర్వాత బర్నీ గారు వాళ్ళ కూతురు వచ్చిన వెంటనే తనుజక్క అనిపై హక్ చేసుకుని నాకు మీది డాడీది బాండింగ్ చాలా ఇష్టం అని చెప్తుంది. దివ్యాకి ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది, అక్కడే కళ్ళల్లో ఫుల్ టీయర్స్ పెట్టుకుని ఉంటుంది అనమాట దివ్య. తర్వాత దివ్యాని సపరేట్ గా పిలిచి మాట్లాడాలి అని చెప్పేసి అందరితో బాగా మాట్లాడుతుంది. తన పేరు మర్చిపోయాను, ఆశ్రిత అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు సడన్గా. సరే ఓకే, ఆశ్రిత అనేసే పెట్టుకుందాం, బర్నీ గారు కూతురు పేరు నేను మర్చిపోయా. సో ఆశ్రిత అప్పుడు పేరేంది
ఆదర్శ, ఓకే, ఏతో స్టార్ట్ అయ్యే ఒక పేరు. సో ఆశ్రిత అనే పెట్టుకుందాం. సో ఆశ్రిత ఏం చేస్తుందంటే అందరితో బాగా మాట్లాడుతుంది. సుమన్ బాబాయ్ గారు, కళ్యాణ్ బ్రో మీరు సూపర్ గా ఆడతారు, అది ఇది అందరితో బాగా మాట్లాడి దివ్యతో మాత్రం ఫేస్ ఐ కాంటాక్ట్ సరిగ్గా ఇవ్వదు. సో ఆబ్వియస్లీ దివ్య కొంచెం ఏడుపు వచ్చినట్టు అయిపోతుంది. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత దివ్యాని పర్సనల్ గా పిలిచి మాట్లాడాలి అని చెప్పేసి చాలా రిక్వెస్టింగ్ గా చెప్తుంది. మా డాడీతో మీరు మా డాడీని చూసుకున్న విధానం, తనకి రిప్స్ బాగాలేనప్పుడు అవన్నీ చూసుకున్న విధానం చాలా బాగుంది. బట్ ప్లీజ్ కొంచెం కమాండ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ అనేసి. అంటే నువ్వు నన్ను కొట్టు పర్లేదు, ఐఎమ్ సో సారీ, నా మాట తీరే అంత అని చెప్పేసి దివ్య వచ్చి సారీ చెప్తుంది. దాని తర్వాత బర్నీ గారి కూతురు వచ్చి బర్నీ గారితో చెప్తూ ఉంటుంది, మిమ్మల్ని ఎవరైతే కమాండ్ చేస్తారో వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి మాట్లాడుతుంది. అక్కడ బర్నీ గారికి మళ్ళీ హింట్ ఇచ్చినట్టు అనిపించింది దివ్యతో ఉండద్దు అని చెప్పేసి. పాపం దివ్య నిజంగానే బర్నీ గారి మీద చాలా ట్రూ కేర్ అండ్ అఫెక్షన్ చూపిస్తూ ఉంటుంది. బట్ ప్రాబబ్లీ తనకి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో ఏంటో తెలియలేదు. తను అట్లా ఓవర్ ప్రేమ చూపించడం వల్ల జనాలందరికీ కూడా తన బిహేవియర్ మొత్తం చాలా నెగిటివ్ గా పోర్ట్రే అవుతుంది. ఏంట్రా వీళ్ళ రిలేషన్, ఈ పిల్ల అన్నయ్య బ్రదర్ లాగా అంటుంది, అన్నయ్య అనేసి పిలవకుండా మరి ఓవర్ కేరింగ్ చూపించేస్తూ ఉంటుంది, ఓవర్ ప్రేమ చూపించేస్తూ ఉంటుంది అనేసి వాళ్ళిద్దరికి ఒక అడ్డమైన రిలేషన్షిప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్ అపియర్స్ దట్ వే. అంటే ఆ రిలేషన్షిప్ చూడడానికి అట్లా కనిపిస్తుంది, హక్ చేసుకోవడం కానీ ముద్దు పెట్టడం కానీ అట్లా కనిపిస్తూ ఉంది. అది కూడా అన్నయ్య అనకుండా అట్లా చేస్తా ఉన్నారు కాబట్టి అట్లా కనిపిస్తుంది, లేకపోతే అట్లా కనిపించండి. ఇప్పుడు బాలా అన్న కూడా నాకు ముద్దు పెట్టాడు, బాలా అన్నకు కూడా నేను ముద్దు పెట్టా, బాలా అన్న నేను హక్ చేసుకున్నా, బట్ స్టిల్ ఆ రిలేషన్షిప్ ఎందుకు తప్పుగా అనిపించలేదు అంటే నేను బాలా అన్న అని పిలుస్తాను కాబట్టి అది కనిపించలే. ఇక్కడ కూడా దివ్య భరణి అన్న అని పిలుచునుంటే మేబీ ఆ రిలేషన్షిప్ తప్పుగా అనిపించేది కాదేమో. ఆ పిల్ల భరణి గారు అని చెప్పేసి నాకు మీరంటే చాలా ఇష్టం అని చెప్పి ఆ పిల్ల కొంచెం కమాండ్ చేసినట్టు, ఏదో ఇంకెట్లంటే ఒక వైఫ్ కమాండ్ చేసినట్టు కమాండ్ చేస్తుంది. మేబీ షీఈస్ బ్రాటప్ దట్ వే. అట్లా కమాండ్ చేసే దాని వల్ల అది కొంచెం నెగిటివ్ గా పోర్ట్రే అవుతుంది, నెగిటివ్ గా కనిపిస్తుంది. కానీ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ రాంగ్ ఇన్ దట్. ఐ జస్ట్ ఫీల్ ఐ జెన్యున్లీ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్. ఐ థింక్ షీఈస్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట ఈ సిచ్యువేషన్ లో. సో ఇక్కడ బర్నీ గారి డాటర్ వచ్చేసి స్టాండ్ తీసుకొని నానా అని వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ దీనికి ఆల్రెడీ ఒక ప్రీవియస్ రివ్యూ చేసినాను, ప్రోమో ఇది, దానికి చాలా వ్యూస్ వచ్చినాయి. ఆ రివ్యూ చూడండి, మీకు కూడా భలే నచ్చుతుంది. ఆ రివ్యూ సూపర్ గా ఉంటుంది. జస్ట్ దీనికి ముందర వీడియో చూడండి, భలే ఉంటుంది ఆ వీడియో, భలే కామెడీగా ఉంటుంది, భలే నా ఎగ్జాంపుల్స్ అంతా చెప్పేసి తీసిన. సో అక్కడ దివ్య వచ్చి చాలా ఇదైపోతుంది అనమాట, అంటే అయ్యో అనేలాగా. బట్ తన ఏడుపునంతా కంట్రోల్ చేసుకొని చాలా నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది. దివ్య చాలా జెన్యూన్ గా ఆశ్రిత వచ్చినప్పుడు కూడా తను చాలా ఓన్ ఫ్యామిలీ లాగా తీసుకొని పోయి హక్ చేసుకునేది. బట్ లాస్ట్ లో కూడా ఈ పిల్ల ఆశ్రిత వచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా చెప్తూ ఉంటుంది అనమాట, అందరి గురించి చెప్పేసి బర్నీ గారు తనుజతో చెప్తుంటుంది, నాకు మీది నాన్నది రిలేషన్షిప్ చాలా ఇష్టం అని చెప్పేసి 4-5 సార్లు చెప్పిపోతుంది. ఎందుకంటే తనుజకు చాలా పాజిటివిటీ బయట ఉంది అని చెప్పేసి హౌస్ లో అందరికి తెలియాలి, ఎస్పెషల్లీ వాళ్ళ డాడీకి తెలియాలి అని చెప్పేసి విధంగా అట్లా చేసేసిపోయింది. బట్ దివ్య తప్పైతే ఈ విషయంలో నాకు ఎక్కడ అనిపించలేదు ఈ రోజు అయితే. అఫ్ కోర్స్ షీఈస్ జెలస్, everybody will be jealous. Tanuja was also jealous of Divya is also jealous of Tanuja. Of course ఆ jealous అనేది ఎవరు లేదు అనేసి చెప్పినా కూడా jealous అనేది 100% ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. బట్ ఈ రోజు మాట్లాడిన విధానం ప్రకారం ఇట్ ఇస్ టోటలీ మిస్అండర్స్టూడ్. సి ఐ టెల్ యూ అనదర్ థింగ్. నేను ఆదిరెడ్డి హౌస్ లో ఉండేటప్పుడు ఇట్ వాజ్ అ జెన్యూన్ రిలేషన్షిప్. నేను ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, మీరు ఆల్రెడీ నా సీజన్ చూసుంటారు కాబట్టి ఇది నేను మీకు చెప్తే మీకు క్లియర్ గా ఇది అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో నేను ఆదిరెడ్డి హౌస్ లో వి వేర్ వెరీ క్లోజ్. ఇట్ వాస్ అ జెన్యూన్ రిలేషన్షిప్, వెరీ వెరీ జెన్యూన్. బట్ నాది కూడా సేమ్ దివ్య లాగే. నేను దివ్యాని ఎందుకు అర్థం చేసుకున్నానంటే ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఇన్ హర్. ఈ రోజు నేను కూడా అట్టే మాట్లాడతా. నాకు ఒకసారి ఎవరి మీదైనా ఆ ఇష్టం వచ్చేసిందంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మనం ఆ చనువు తీసుకుంటూ ఉంటాం. ఆదిరెడ్డి సోదిరెడ్డి అని చెప్పేసి అనేది నీ అంత వేస్ట్ నేను ఆడ చూడలేదు. ఆదిరెడ్డి జోకరు అంటే బ్రోకరు అని చెప్పేసి ఊరికే కామెడీ చేసుకుంటా నేను ఆదిరెడ్డి మాట్లాడేదంతా ఆదిరెడ్డి ఫ్యాన్స్ కి ఎట్లా అనిపిస్తూ ఉండిందంటే ఆ టైంలో ఏంటి గీతు ఇంత కించపరుస్తూ ఉంది ఆదిరెడ్డిని అనే లాంటి విధంగా మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు. సో ప్రతి దాంట్లో నా డబ్బా ఉంటుంది అనేసి అనుకోవద్దండి, ఎందుకంటే నా డబ్బా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే నా ఛానల్ కాబట్టి. చూడాలనుకోకపోతే ప్లీజ్ గో అన్ సబ్స్క్రైబ్, అదేం పర్వాలేదు. బట్ ఐ జస్ట్ బ్రింగ్ నా గురించి కూడా నేను చెప్పుకోవాలి కదా రివ్యూస్ లో, మరి నాకేందుకు బొక్క రివ్యూస్. నేను నా గురించి నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చెప్తా. సో యూ అండర్స్టాండ్ ఇట్ బెటర్ బికాస్ యూ విల్ నో హౌ ఐ థింక్. నేను ఎట్లా ఆలోచిస్తా కూడా మీకు తెలియదు కాబట్టి చెప్తాను. సో నేను అట్లా మాట్లాడేది అంతే, ఎందుకంటే ఐ వాజ్ ఎంకరేజింగ్ ఆదిరెడ్డి. వేస్ట్ ఆదిరెడ్డి, నువ్వు వేస్ట్ అనేసి మాకంతా ఆదిరెడ్డిని వెంకటేష్ కూలీ నెంబర్ 1 సినిమాలో వెంకటేష్ రోల్ ఇచ్చి నాకు పుష్ప రోల్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం ఎంటర్టైన్ చేయలే, ఏం చేయాలని ఎందుకు చెప్పినానంటే
తనని డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశమే నాకు లేదు. నేను నా ఫ్రెండ్స్ని ఎట్లా చూసుకుంటా అంటే, నా ఫ్రెండ్స్ నన్ను నా గుండె తీసి అడిగితే నాకు వాళ్ళ నా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నేను ఇచ్చేస్తాను. గుండె అడిగినలే కానీ కిడ్నీ అయితే ఇస్తాను, 2 కిడ్నీలో 1 కిడ్నీ అయితే ఇచ్చేస్తాను నా ఫ్రెండ్స్కి. అట్లుంటాను అనమాట నేను. సో ఐ యామ్ దట్. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ దట్ గివింగ్. ఐ యామ్ అ వెరీ బిగ్ గివర్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్. ఐ యామ్ దట్. సో ఆదిరెడ్డితో నేను అట్లా మాట్లాడుతూ ఉంటే ఐ వాజ్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ హిమ్. ఆదిరెడ్డి ఏమి పొగడతలు పడిపోతాడు. పొగిడితే ఆదిరెడ్డి బా ఏమన్నా చేస్తాడు స్వామి, బా అది నువ్వు తోపు అన్నాం అనుకో, నిజంగా తోపు కాకపోయినా తోపులాగా ఫీల్ అయిపోయి అన్ని చేసేస్తూ ఉంటాడు. సో నేనేంటంటే నువ్వు సరిగ్గా చేయలేదు అని చెప్తే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అవుతాడు అని ఒక పాయింట్తో నెగిటివ్గా చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను, కానీ నాట్ టు డిస్కరేజ్ హిమ్. సో ఐ వాజ్ టోటలీ మిస్అండర్స్టూడ్. కవిత కూడా ఒకసారి వీడియోలో అంటుంది, జస్ట్ ఒక వీడియో కాల్లో, మా ఆయన నువ్వు తిడుతున్నావు గుద్దుతా ఇంకోసారి తిట్టావంటే చెప్పేసి తను చాలా కామెడీగా ఉంటుంది కవిత ఆదిరెడ్డి వీడియో కాల్లో. ఆ రోజంతా నేను బాధపడిపోయినా, అయ్యా నేను కామెడీగా అన్నానే, ఈ పిల్ల ఏమింత సీరియస్గా తీసుకుంటా ఉంది, ఈ పిల్లే సీరియస్గా తీసుకుంటా ఉంటే జనాలందరూ ఇంకెంత సీరియస్గా తీసుకుంటా ఉంటారని చెప్పేసి నేను చాలా 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 ఫీల్ అయ్యా. సో దివ్య కూడా ఈరోజు అదే పొజిషన్లో ఉంటుంది, వేర్ ఇట్లా కమెంట్ చేయకుండా ఉండు అంటే, అయ్యో నేను ఎంత బాగా మాట్లాడా, నేను కమెంట్ చేశాను అనేసి అనుకుంటున్నారా, వీళ్ళ ఫ్యామిలీ అంతా నన్ను తప్పుగా అనుకుంటున్నారా అనేసి. బికాస్ దట్ ఎమోషన్ వాజ్ జెన్యూన్. దివ్య ఎమోషన్ ఆన్ బర్నీ వాజ్ జెన్యూన్. సో అందుకని ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐ థింక్ షీ వుడ్ హావ్ క్రైడ్ ఆల్సో. బయట పడలేదు కానీ మేబీ ఏడ్చుంటుందేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చెప్తున్నాను, ఒక రివ్యూర్గా యూ హ్యావ్ టు నో ఫ్యాక్ట్స్, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ది ఆపోజిట్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. అందుకని నేను ఆ విషయం చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఏమి, రితు వాళ్ళ అమ్మ వచ్చింది. రితు వాళ్ళ అమ్మ వచ్చి ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే రాగానే చూస్తుండగా అక్కడ ఉండే వాళ్ళు అనేసి కాకుండా నాకు అనిపించింది ఇట్లా టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4 అని ఎలా చెప్పింది అనిపించింది. ఫస్ట్ కళ్యాణ్ ఫ్రీజ్ అనింది, తనుజ ఫ్రీజ్, డెమాన్ పవన్ ఫ్రీజ్, ఇమాన్యుయల్ ఫ్రీజ్ అని చెప్పేసి తర్వాత ఎవ్రీబడి ఇన్ ది హౌస్ ఫ్రీజ్ అనేది. సో ఇక్కడ నాకు ఎందుకో అనిపించింది అట్లా, ఆమె మేబీ ఇంటెన్షనల్ గా చెప్పుండకపోయిండొచ్చు, బట్ నాకైతే అనిపించింది దట్ ఆవిడ ఒక హింట్ ఇచ్చింది, వీలే టాప్ 1 to 5 అనేలాగా ఒక హింట్ ఇచ్చింది అనేసి అనిపించింది. ఇప్పుడు ఆమె హింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎట్లా వీకెండ్ వచ్చిన తర్వాత అందరూ అదే పెడతారు. ఆబ్వియస్లీ ఈ వీకెండ్ లో అందరూ టాప్ 5 ఎవరు అనేసి పెడతారు. సో ఆబ్వియస్లీ దట్ విల్ బీ నోన్ టు పీపుల్. ఓకే, సో తర్వాత రితు వాళ్ళమ్మ రాగానే మమ్మీ మమ్మీ అంటుంటే నేను ఏం చెప్పాను, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని. దీని మధ్యలో ఒక కామెడీ కూడా జరిగింది. ఇమాన్యుయల్తో అంటే రితు వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరు బయట నుంచే ఫ్రెండ్స్ కదా, జబర్దస్త్ కదా వీళ్ళంతా బ్యాచ్. సో బయట నుంచే వాళ్ళమ్మ రితుని బాగా చూసుకో అనేసి అనిందంట. నేను మా మమ్మీ చూసుకోమని నువ్వు అసలు నేను చూసుకున్నావా అంటే, మీ మమ్మీ నాతో ఫోన్లో మాట్లాడిన టైం అంతా నువ్వు నాతో హౌస్లో ఉన్నావనే మొత్తం నీ జర్నీలో అని చెప్పేసి కామెడీ చేస్తున్నాడు. రితు వాళ్ళ మమ్మీ వచ్చి కూడా అనింది, నేను నీకు ఏం చెప్పినా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని. వెంటనే డెమాన్ పవన్ షట్ డౌన్ అయిపోయినాడు. అయ్యా నా గురించే ఉంటుంది, నా గురించే ఉంటుంది, నీకు ఇక్కడ కాదు అంటే మమ్మీ బయట చెప్పు అంటే చపాతి కర్ర ఎత్తుకొచ్చింది. ఇంకా రితు ఓవర్ ఎమోషనల్, అది ఓవర్ ఎమోషనల్ యాక్టింగ్ గా ఏమని తెలీదు, మమ్మీ మమ్మీ అని చేస్తుంది. ఎమోషన్స్ ని మనం తప్పు పట్టలేం కానీ అది కొంచెం అతికే అనిపించింది. కొంచెం అంటే ఏడుపులో ఓకే ఏడవచ్చు, బట్ కొంచెం యాక్టింగ్ ఏడుపా అనేలా అనిపించింది, బట్ అయి ఉండకపోయి ఉండొచ్చు. ఓకే, దాని తర్వాత వాళ్ళమ్మ గేమ్ బాగా ఆడుతున్నావు కదా ఎందుకు, నేను నిన్ననే చెప్పిన వాళ్ళమ్మ వచ్చి ఏం చెప్పుకుంటుందంటే డైరెక్ట్గా డెమోన్తో ఉండొద్దు అనేసి చెప్పదు, కానీ నీ గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి, నీ గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయని 10 సార్లు చెప్పుకుంటుంది అనేసి అన్న. సో వాళ్ళమ్మ 10 times చెప్పింది నీ గేమ్ మీద మాత్రమే ఫోకస్ చేయి, టాప్ 5కి చాలా దగ్గరలో ఉన్నావు, నీ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, చాలా గట్టిగా ఆడు, కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పేసి అవంతా చెప్పింది. దాని తర్వాత డెమోన్ వచ్చి మూతి మసాలా దోశలాగా పెట్టుకున్నాడు ఇంకా వాళ్ళమ్మ వచ్చి ఆ మాట అనే లోపల. అందుకని అక్కడ కూడా సంజన వచ్చి డెమోన్ పవన్ మోటివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏమని, నీ గురించి అయి ఉండదులే నువ్వు అలా అనుకు అనేసి చెప్పి చెప్తా ఉండింది. లాస్ మోడ్లోకి వెళ్ళిపోయావు, నీ గురించి అయ్యేది అంత లైక్ తీసుకో అని చెప్పేసి చెప్తా ఉండింది అనమాట. డెమో అని తర్వాత చెప్తారు రితుతో. ఇది అయిపోయిన తర్వాత మీ మమ్మీ ఆ మాట అనగానే ఇంకా నా గురించి అయి ఉంటుంది, అబ్బో ఇంకేం చెప్తాందో ఏమో, ఇంకా రేపటి నుంచి నీతో మాట్లాడకూడదు, నీకు దూరంగా ఉండాలి అనేసి అనుకున్నా నేను అనేసి చెప్తాడు అనమాట. వాళ్ళమ్మ చెప్పేది ఏంది, ఇంకెవరైనా చెప్పేది ఏంది, ఎవరికైనా తెలుసు హౌస్లో పోయినప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉండేటప్పుడు ఎవరికైనా భయం అనిపిస్తుంది. ఆ నిమిషంలో వద్దు, ఆ నిమిషంలో మనం ఎంత వద్దు ఏది కాదు అనేసి అనుకున్నా కూడా లాస్ట్కి దట్ ఈస్ వెరీ ఆబ్వియస్, వెరీ వెరీ ఆబ్వియస్ అట్లా ఖచ్చితంగా అనిపిస్తుంది హౌస్లో ఉండేటప్పుడు. చేయాలి అనిపించినా కూడా అయ్యో చేసేస్తే పేరెంట్స్కి ఎట్లా పోతుంది అనేసి అందరికీ భయం ఉంటుంది. సో అదే జరిగింది అక్కడ కూడా. దాని తర్వాత నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనని వాళ్ళమ్మ, అది భలే ఉండింది. నాకు మా నాయన డైలాగ్ వచ్చింది, నేను ఎప్పుడైనా బాధపడతాను అనుకో, నీకేమైనా నేను తట్టుకోలేను నాయన, నేను కూడా చచ్చిపోతాను, నీకేమైనా మా నాయన అట్లా డైలాగ్ చెప్తా ఉంటాడు నాకు. ఆ డైలాగ్ వాళ్ళమ్మ చూస్తే అట్లా గుర్తొచ్చింది. అందరూ అమ్మ నాయనలు అంతేనా, బేసికలీ ఎవ్రీబడి ఇస్ ది సేమ్. ఓకే,
గేమ్లోనే ఫోకస్, ఇంకేమీ వద్దని 4 సార్లు చెప్పింది అనమాట. దాని తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. నార్మల్గా అందరికి మీరు నా ఫేవరెట్, నువ్వు నా బిడ్డ, అది బిడ్డ, అది ఏదో చెప్పేసింది. దాని తర్వాత రితు వచ్చి డెమోన్తో చెప్తా ఉండింది. మీ మమ్మీ ఏం చెప్పిందంటే, మా మమ్మీ ఏం చెప్పలేదు, నాతో మాట్లాడడానికి మా మమ్మీకి టైం లేదు, ఇంకా నీ గురించి ఏం చెప్తుంది, చాలా గట్టిగా ఆడు అనేసి చెప్పింది, అంతే, ఇంకేం లేదు అనేసి అన్నారు. అంతే, ఇంకేమైనా ఉందో ఒక నిమిషం చెప్తా. ఫస్ట్ రితు వాళ్ళ అమ్మ వచ్చి ఫస్ట్ డెమోన్తో సరిగ్గా మాట్లాడలే, నాకైతే అట్లా అనిపించింది. లైవ్లో ఏమైనా మాట్లాడింది, ఏమైనా కట్ చేశారేమో తెలియదు. లాస్ట్ సీజన్లో లైవ్లో మాట్లాడింది కూడా వేశారు, ఈ సీజన్లో అసలు వేయట్లే. సో లైవ్లో నిజంగా డెమోన్తో మాట్లాడిందా, వాళ్ళు అట్లా ఎడిటర్స్ అట్లా కట్ చేశారేమో నాకు తెలియదు. కానీ డెమోన్తో అయితే వచ్చినప్పుడు అయితే సరిగ్గా మాట్లాడలే. పోయేటప్పుడు రితు వచ్చి డెమోన్తో మాట్లాడు అని చెప్పిన తర్వాత మాట్లాడింది, అండ్ లాస్ట్లో కూడా మళ్ళీ మాట్లాడు అని చెప్పిన తర్వాత మాట్లాడింది. డెమోన్ బాగా ఆడుతున్నావు అంతే. తర్వాత బర్నీ గారు ఏంటి అంత ఊపుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి బర్నీ గారితో మాట్లాడింది. బర్నీ గారు బాగా ఆడుతున్నారు, మీరు నా ఫేవరెట్, సంజన మీరు నా ఫేవరెట్ అనింది. కానీ డెమోన్తో అయితే వాళ్ళమ్మ సరిగ్గా మాట్లాడినట్టయితే నాకు అనిపించలేదు. మీకేమనిపించిందో అది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవ్వాల్సిన హింట్స్ అంతా ఇచ్చేసింది అనమాట. అంత ఎక్కువ హింట్స్ ఇచ్చేదాన్ని కూడా ఏం లేదు. ఎవరు ఈ సీజన్లో ఎవరు వచ్చి సూపర్ డూపర్ హింట్స్ ఇచ్చి సూపర్ డూపర్ గేమ్ చేంజెస్ ఎవరు లేరు. అట్లా గేమ్ చేంజ్ అయింది అంటే దట్ ఈస్ అసలు ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత మోస్ట్ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఎవరికైనా ఉంది అంటే దట్ ఈస్ ఫర్ శ్రీహాన్. అఫ్ కోర్స్ శ్రీహాన్ వాజ్ నియర్ టు దిస్ విన్నింగ్ రేస్, బట్ స్టిల్ సిరి వచ్చి చెప్పిన తర్వాత హీ వాజ్ అవాయిడింగ్ సత్య అండ్ ఆల్ ఆఫ్ దట్ వాజ్ దేర్. సో దట్ ఈస్ వెరీ క్లియర్. అట్లా గేమ్ మార్చుకునింది శ్రీహాన్ నాకు తెలిసినంత వరకు, ఇప్పటివరకు వచ్చిన ఫ్యామిలీ సీజన్స్ అన్నిట్లో. అండ్ అంత పెద్ద పెద్ద హింట్స్ కూడా ఎవరు ఇవ్వలేదు ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు. అంత పెద్ద హింట్స్ వచ్చినా కూడా గేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా సీజన్స్లో. బట్ వాళ్ళు ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయిపోయినారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను చెప్పలేను. అది. సో దివ్య వచ్చి చెప్పింది ఆశ్రితతో దట్ హీస్ ద బెస్ట్ బ్రదర్, షోకి వచ్చినందుకు హీస్ బ్లెస్సింగ్ టు మీ అని. నిజంగానే ఆ హౌస్లో ఆ రిలేషన్షిప్స్ అట్లుంటాయి అనమాట. నేను కూడా ఆదిరెడ్డి వచ్చేటప్పుడు నువ్వు నాకు బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఆదిరెడ్డి అనేసి పెట్టుకుంటా. ఇప్పటికీ ఆదిరెడ్డి నెంబర్ నా ఫోన్లో ఏమని సేవ్ అయి ఉంటుంది తెలుసా, చూపిస్తా. నంబర్ ఏమన్నా కనిపిస్తుందేమో, నంబర్ కనిపించినా వేస్ట్లే, లేదు కనిపించట్లే. ఓకే, అదో రివర్స్లో కనిపిస్తుంది, బిగ్ బాస్ గిఫ్ట్ ఆదిరెడ్డి అనేసి కనిపిస్తుందా, అట్లా ఉంటుంది అనమాట. చూడు మనం ఎన్నిసార్లు చెప్తాం, ఒక్కసారి ఇప్పుడు చూసారు. నేను కూడా దివ్యలాగే, నాకు కూడా ప్రేమలు చాలా ఎక్కువ. నేను నాకు ఒకరి మీద ప్రేమ వచ్చింది అనుకో, వాళ్ళ మీద ప్రేమ ఉలకపోసి వేస్తా ఉంటా. అవతల వాళ్ళు నా మీద ప్రేమే చూపించారు. నేను ఎన్నిసార్లు చెప్పిన ఆదిరెడ్డి ఒక్కసారి అన్న తన రివ్యూలో నా గురించి చెప్పాడా చెప్పలేదు. ఈ మాట మీరు ఆదిరెడ్డితో చెప్పండి. గీతు పాపం మీ మీద నిజమైన కన్సర్న్ అన్నా, నిజమైన కేర్ అన్నా, మీకే బొక్కలో కేర్ అన్నా అనేసి చెప్పండి. ఓకే, అది ఈరోజు నాకు అనిపించింది. సో దివ్య ఇస్ ది మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్ టుడే. అంతే. తనుజ చాలా మంచిది అనిపించింది. చాలా మెల్లిగా కళ్యాణ్ కట్ చేసుకుందాం అనుకున్నది. కళ్యాణ్ ఇంకా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా తనుజ మీద కాన్సన్ట్రేట్ చేసినాడు అనుకో, ఈ వారం ఫుల్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు, విన్నర్ అయిపోయేలా ఉన్నాడు. ఈ వారం ఇప్పటికిప్పుడు ఈ వారం ఓటింగ్ అంతా కన్సిడర్ చేసి విన్నింగ్ ఇవ్వాలంటే కళ్యాణ్ విన్ అయిపోతాడు. బట్ మళ్ళీ తనుజ అని చెప్పేసి వెళ్ళిపోయినాడంటే బొక్క. నాకు ఏడ టాప్ 2లో కళ్యాణ్ తనుజ విన్ అవ్వాలని చెప్పి ఆ 25 lakhs కూడా త్యాగం చేసి వెళ్ళిపోతాడేమో అని భయం వేస్తా ఉంది. లేనిపోని డౌట్లు అంతా పెట్టాను నేను మీ మైండ్లో. ఏం అర్థం నాకు అట్లా అనిపిస్తుంది. సో నా రివ్యూ ఈరోజు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో తిరిగి వస్తాం. బై.